హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. చాలా బాగుంటుంది. తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి 2 గ్లాసులు పెసలు తీసుకోవాలి. అర గ్లాసుడు బియ్యం తీసుకోవాలి. నీళ్లు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఇలా పెసలు బాగా నానాలి. 2 సార్లు కడుక్కోవాలండి. మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్ పోసుకుంటూ పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోతుంది. పెసలు బియ్యాన్ని పిండిలా పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి. మొత్తం ఇలా పట్టుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. గంటన్నర పిండి పోసుకొని దోసల పిండిలా పలసగా చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ముందు దోశ పోసుకోవాలండి. తర్వాత హైలో పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సన్నగా కోసిన ఉల్లి ముక్కలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. మిగతా పిండినన్ని దోశలు ఇలాగే వేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.